హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మేక బ్రెయిన్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను ఒక మేక హెడ్లో ఉండేటువంటి బ్రెయిన్ని తీసుకున్నాను. దీన్ని మనము వాటర్తో బాగా వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనకు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైము, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనకు ఫ్రై చేసుకోవడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇందులోనే మనము ఒక హాఫ్ ఆనియన్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగానే ఉంటుంది కాబట్టి మనకు బ్రెయిన్ పీసెస్ అనేవి హాఫ్ ఆనియన్ అనేది సరిపోతుంది. తర్వాత ఒక పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టమోటా పీసెస్ అనేవి ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా హాఫ్ టమోటా అనేది మనము సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేశానండి. ఇప్పుడు మనం టమాటాస్ అనేవి ఇంకొద్దిగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెయిన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. బ్రెయిన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనము గరిట అనేది ఎక్కువ ఫోర్స్గా అనేది తిప్పకూడదండి, ఎందుకంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారపొడి యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనము ఈ బ్రెయిన్ పీసెస్ అనేవి చెదిరిపోకుండా చాలా స్లోగా కలుపుతూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ బ్రెయిన్ ఫ్రై అనేది మనకు చాలా ఈజీగా చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. ఈ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనకు ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 4-5 మినిట్స్ అనేది మనము ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. కావాలంటే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దింపి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే, వేడివేడిగా మేక బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తేజు మురారి 8315ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.